ఆమేన్. ఆమేన్. మహాదేవుని మహాకృపను బట్టి, మహాదేవుని మహాశక్తిని బట్టి ఈ దినమునకై దేవాతి దేవుడు క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన సాయంకాల ఆరాధన నిమిత్తమై మనము అపొస్తలుల కార్యములను ధ్యానిస్తూ వస్తున్నాం. అపొస్తలుల కార్యములో ఉన్నటువంటి ఆత్మీయ సత్యములను నేర్చుకుంటూ మనకు మనముగా బలపరచబడే యోగ్యతలో స్థిరపరుస్తూ వస్తున్నాం. మహాదేవుడు మనతో మాట్లాడుతున్న కొన్ని సత్యాలను ఆత్మీయతో మనం బలపరుచుకొని పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని మనము నిత్య జీవమునకు వారసులవ్వాలని మహాదేవుని యొక్క ఆకాంక్ష ఉంటుంది. 12వ అధ్యాయం వరకు మన దినాన మనం ధ్యానించుకున్నాం. మంగళవారం నాడు ఈ రోజునకై ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి అధ్యాయము 14. 13వ అధ్యాయంలో ఆ యొక్క పాత నిబంధన గురించి ధర్మశాస్త్రోపదేశకులైనటువంటి వారితో ఆయన పరిశుద్ధాత్మత గురించి ఆయన వారితో మాట్లాడుతున్నటువంటి మాటలన్నిటిని కూడాను ఆయన ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. చూడండి, అక్కడే ఆయన ఎవరితో హెచ్చరిస్తున్నాడు అనేది మనం చూసినప్పుడు మహాదేవుడు ఈ రీతిగా చెబుతున్నాడు. అంతియోకలో ఉన్న సంఘంలో బర్నబా నిగనబడిన సుమయోను, క్రేనిడిన లూకియా, శతాబ్దాధిపతి హేరోదుతో కూడా పెంచబడిన మనయేను సౌలను ప్రవక్తులను బోధకులుగా ఉండిరి. వారు ప్రభును సేవించు ఉపవాసం చేయుతుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలు పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యక్షపరచుడని వారితో చెప్పాను. అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి పంపిరి. ఈ రీతిగా వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారే మాట్లాడుతూ 17వ వచనంలో ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడి వారులారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఈ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చాను. పాత ఎన్ని చంపుతున్నాడు. మరలా ఇక్కడ చూడండి 36వ వచనములో 26వ వచనం, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడి వారు ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడినది. ఈ రీతిగా రక్షణ వాక్యం గురించి చెప్పాను. అంతకుముందు ఉన్నటువంటి దేవునికి ధర్మశాస్త్రానుసారమైన ఇశ్రాయేలుని గురించి మాట్లాడి వారిని బలపరుస్తూ వస్తున్నాడు. మరలా ఆయన వాళ్ళు ఏం చేశారంటే ధర్మశాస్త్రం గురించి చెప్తున్నారు, కీర్తనలో ఏముందో చెప్తున్నారు, ధర్మశాస్త్రంలో ఏమి లిఖించబడిందో చెప్తున్నారు. అదే సమాజ మందిరంలో విశ్రాంతి దినమున తమతో చెప్పాలని జనులు వేడుకున్నారని ఆ రీతిగా వాళ్ళు చూస్తున్నాం. ఇట్లన్నింటినీ మనం చూస్తూ వస్తున్నాం. వీరు అన్ని జనులకు వెలుగుగా ఉండి ఉన్నారని ప్రభు ఆజ్ఞాపించమంది. అదే రీతిగా ఇందులోనే చివరి వచ్చిన అయితే శిష్యులు ఆనందభక్తులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఈ రీతిగా 13వ వచనంలో ధర్మశాస్త్రానుసారమైన స్థితిని వారికి తెలియజేస్తున్నారు. వారి యొక్క భవిష్యత్ జీవితాలను కూడా తెలియజేశాడు. అంత ముందు వారికి ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని వారికి బలపరుస్తున్నాడు. ఎందుకు బలపరచాలి? యేసు క్రీస్తు వారు మన నిమిత్తం వచ్చాడని చెప్పడానికి ఇదండి. యేసు క్రీస్తు వారు యూదుల కొరకు వచ్చారు, అన్యుల కొరకు వచ్చాడనే భావనను చెప్తున్నారు. ఇది మనమందరము గ్రహించాలి. వాక్యం బోధించే వాళ్ళు కూడా ఎదుట మన భారతదేశంలో చెప్తున్నారు. హైందవులు ఉన్నారు, వారు అప్పటి వరకు దేవుడు తెలియదు, నిజ దేవుడు తెలియదు. వారికి తెలిసిన దేవుడిని వాళ్ళు ఆరాధిస్తారు. అయితే వారికి ఆ జ్ఞానమును అందించడానికి కావలసిన సత్యాన్ని బోధించాలి. అంతేగాని స్ట్రెయిట్ గా నువ్వు ఏం రక్షణ పొందావా, మారు మనసు పొందావా, పశ్చాత్తాపం పొందావా, ఇది విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి ఆ భక్తులు. వారికి ఏ విధంగా చెప్తున్నారు చూడండి. అంతకుముందు వాళ్ళని ఎలాగ తెచ్చారో చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నాడు చెప్తున్నాడు. అలాగనే మన వారికి ఉన్నటువంటి భక్తిని మనకు తెలుసు. ఆ భక్తిలోకే వెళ్ళాలి మనం. ఆ భక్తిలోకి వెళ్ళి దేవుని ఏ రీతిగా వాళ్ళు భక్తిగా తత్పరత ఉన్నారు ఆ రీతిగా మనం బిడ్డలందరినీ బలపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుండగా 14వ అధ్యాయంలో అది ఒక భావాన్ని ఈ దినాన తెలుసుకుందాం. 14వ అధ్యాయంలో మహాదేవుడు ఈ రీతిగా మనల్ని ఆశీర్వదకరంగా మారుస్తున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. 7వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు దుష్టులలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను,
అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండని గ్రహించి, నీ పాదముల వైపు సరిగా నిలుపని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. ఇప్పుడు లుస్త్రలో ఉన్న వ్యక్తి అన్యుడు అంటే మన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లాగానే ఈ దేవుడు తెలియనటువంటి వాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు పౌలు భక్తుడు? పౌలు భక్తుడు చూసింది ఏంటి? పౌలు మాటలాడుట వినెను అనగా మాటల్లో ఏం చెప్పారు భక్తుడు, బోధకుడు? జాగ్రత్తగా వినాలి మనందరం కూడా. ఆ రీతిగా వారందరినీ బలపరచడానికి వారికి ఉన్నటువంటి భావోద్రేకాలన్నీ కూడాను తెలియచేశాక, ఈయన నిజంగానే ఏదో ఒక శక్తివంతమైన దేవుణ్ణి కలిగి ఉన్న భక్తుడిలాగా ఉన్నాడు, దైవజనుడిలాగా ఉన్నాడనే ఒక భావన ఆ కుంటి వాడికి కలిగిందట. అక్కడ ఏమి కలిగింది మనస్సులో, ఏం కలిగిందని మనం ఆలోచించినప్పుడు మార్పు. ఏదో మనం తెలిసింది నేర్చుకున్నది స్ట్రైట్ గా చెప్పకూడదు. రక్షణ ఆనందం కలిగజేయడానికి వీలైన భావాన్ని తీసుకొచ్చాడు ఇక్కడ పౌలు భక్తుడు. తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన మాటలాడుట వినెను. ఆ మాటలు కూడా వారిని అట్రాక్షన్ చేసే మాటలు. ఎలాంటి అట్రాక్షన్? నవ్వించే కాదు, వారికి దైవత్వములో ఉన్న స్థితిలోనికి వెళ్ళి ఆ స్థితిలో నీవు సత్యాన్ని బోధించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అతను ఏమంటున్నాడండి కుంటివాడు? అక్కడ వినగానే అతని వైపు చూచి, ఆత్మతో నింపబడిన వాడా దైవజనుడు? ఇక్కడ ఆత్మతో నింపబడితేనేగా తెలిసేది. ఆత్మతో నింపబడ్డాడు కదా కుంటివాడు. ఆ కుంటివాడు పౌలు భక్తుడు ఆత్మతో నింపబడి కుంటివాడి యొక్క విశ్వాసాన్ని లోతుగా చూస్తున్నాడు. మన వాక్యం చెప్తుంటాం. వాక్యం చెప్పేటప్పుడు అందరు వ్యక్తుల్లో ఆ విశ్వాసంతో వాక్యం వినే బిడ్డల్లో ఏ రీతిగా దేవునికి వలన వారు భయభ్రాంతులై దేవుని యొక్క శక్తిని కనుగొన్నారని మనం కనుక్కుంటాం. దైవజనుడు తెలిసిపోద్ది. పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనునికి వారి హృదయ రహస్యములు తెలిసిపోతాయి. అదే ఈ గ్రంథం చెప్పేది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయ రహస్యములను తెలియజేసే ఏకైక దేవుడు. అది మరి వాళ్ళ దగ్గర లేదు. కానీ ఆత్మదేవుడు ఏంటంటే నిజదేవుడు నీతో ఉండి నీ మనస్సులను, నీ దృష్టిని, నీ కనుదృష్టిని, నీ ఆత్మీయ దృష్టిని జ్ఞానవంతమైన దృష్టిగా చేసి ఎదుటి వ్యక్తి యొక్క మనోగతాన్ని తెలుసుకునే స్థితి చేస్తాడు. వాక్యం చెప్తున్నాం అనుకోండి, వాక్యం చెప్పేప్పుడు వినేవాడు విసుక్కుంటే అంటున్నాడా, ఏంటి అని చెప్పేది అంటున్నాడా, లేకపోతే ఆయనకున్న భావోద్రేకాలు ఎలాగుండయి అని తెలియజేసే స్థితిని దైవజనుడికి తెలుస్తుంది. డెఫినెట్ గా ఆ అనుభూతిని పొందే స్టేజ్కి మనం వెళ్ళాలి. వాళ్ళు మామూలుగా కూర్చొని ఉంటారు, చూస్తూనే ఉంటారు, కానీ వినరు. బోధకుని వైపు చూస్తూనే ఉంటారు, వినరు. ఇక్కడ ఈ బిడ్డ ఏంటండి, ఇక్కడ ఆయన మాటలాడుట వినెను అనగా దైవజనుని యొక్క భావోద్రేకాలన్నీ దైవత్వంతో కూడినగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వాక్యమును బోధించాలి. పరిశుద్ధాత్మ నింపబడిన వాడుగా దైవజనుడు ఉండాలి. ఇక్కడ అది దైవజనుని కొండ లక్షణాల గురించి మాట్లాడుతూ మహాదేవుడు చెప్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో 3వ వచనము గురించి మనం చదువుకున్నప్పుడు, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుతూ అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి ఈ కృపావాక్యమును సాక్ష్యం ఇచ్చి ఉండెను. ఏం చేశారండి? ప్రభువును ఆనుకొని. చాలా సున్నితమైన మాట, ఇది మీరు గమనించాలి. అనగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకుచున్నాడు, వారితో ఉంటున్నారు.
పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నారు. ఆయన శక్తితో నింపబడిన బిడ్డలుగా ఉంటున్నారు. ఆత్మతో నింపబడిన వారుగా వారు వాక్యమని బోధించడానికి సిద్ధపడ్డారు. ఇంకా అక్కడ అంటున్నాడు చూడండి, ధైర్యం వచ్చిందట, సూచక్రియలు అద్భుతాలు చేస్తున్నారట. ఏం లేదు, వాడేం పెద్ద దాని కత్తి యుద్ధాలు ఏం చేయట్లా, సూచక్రియలు అద్భుతాలు చేస్తున్నారు. వై? బికాస్ అవర్ గాడ్, నిజ దేవుడు మన దేవుడు. నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడాను ఏ మాత్రం కూడాను దేవాతి దేవుడు వదలడు వదలడు వదలడు. ఇదే ఈ దిన వాక్యముల సత్యం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక సత్యాన్ని చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏలైనగా అన్ని జనులు విధేయులగునట్లు జాగ్రత్త, వేలైనగా అన్ని జనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కారముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చే గాని మరి దేనిని గురించి మాట్లాడ తెగింపను. ఎందుకు ఆ మాట వాడాడు? తెలుగు మాట. ఇవాళ అపవాదికి సంబంధించిన బోధకులు పిచ్చి పిచ్చి మాటలతో నవ్వారా లేదని చూసి నవ్వు మాటలతోనే చేస్తున్నారు. కానీ ఏ మాత్రం వాళ్ళకున్న స్వరాన్ని, వారికి ఉన్నటువంటి వాగ్దాటిని చూపించి మెప్పు పొందాలనే స్థితే. కానీ ఈ మాటల్లో ఏమన్నా ఉందా? ఏమంటున్నాడండి భక్తుడు? ఎలాగనగా అన్ని జనులు విధేయులగినట్లు. అర్థం ఏంటి కదండి? ఇప్పుడు అక్కడి సందర్భం ఏమో అన్య జనులు ధర్మశాస్త్రోపదేశకులైన యూదులు. ఇప్పుడు మనమేంటి? ముందుగా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు తర్వాత వస్తున్నాడు. వాళ్ళు అన్ని జనులే, మనం అన్ని జనులమే. అర్థమవుతుంది కదండి? వారు అన్ని జనులే, మనము అన్ని జనులే. అక్కడ విధేయులను వాక్యము చేతను. జాగ్రత్త, వాక్యమే ఉండాలి. వాక్యమే సత్యముగా బోధించాలి. క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యములు బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను. దేవుడు ఇవన్నీ ఒక దైవజనుడికి చేస్తాడు. ఇవన్నీ మన సంఘంలో మనం చూసామా? మన సంఘంలో ఇవన్నీ చూసామా? ఇందులో చూడందంటే ఏమి లేదు. ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఆయన కార్యాలు ఎలాగుంటాయని. దయ్యాలు వెళ్ళిపోయినాయా? మరణించిన వారు బ్రతికారా? మరి ఇంకంతకంటే గొప్ప గొప్ప అద్భుత కార్యాలకి జ్వరాలు జబ్బులు అంటే చెప్పే పని లేదు. అప్పుడే మనం ప్రేయర్ జరుగుతూ ఉంటే, నేను ప్రేయర్ చేస్తా ఉంటే అందరు కళ్ళు మూసుకొని ఉంటే 3-4 స్త్రీలు ఒకసారి ఒక గుంపు వచ్చింది. వచ్చి వారికి అపవాది ఉన్నాడు అనుకుంటా, ఇక ఎగరటం మొదలు పెట్టారు. అప్పుడు ఫ్రాంక్లిన్ సహోదరుడు ఉన్నాడు. ఆయన వచ్చి వాళ్ళందరినీ లాక్కొని బయట కూర్చోబెట్టాడు. తర్వాత చెబుతున్నాడు, నువ్వేం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా, మీ వాళ్ళందరూ మీరు ఆపలేకపోతున్నానని చెప్పి ఆయన నాతో మాట్లాడాడు. ఇవన్నీ జరిగినాయా ప్రార్థనా శక్తిలో? ఇవి మనం దేవుడిచ్చిన దాన్ని మనం చేయాలి. చూడండి, అక్కడే ఏమంటున్నాడు చూడండి మహాదేవుడు, ఇల్లూరి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. ఇల్లూరి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. పూర్ణము అంటే ఏంటండి? సువార్తలో పూర్ణమట. దేవాతి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మరణము నుండి నిత్య జీవమునకు వెళ్ళే మధ్యస్థు ఉన్నటువంటి సువార్తీకరణ. పాపము నుండి నీతిమంతులుగా తీర్చబడే సువార్తీకరణ. అంతేగాని వాళ్ళు ఎవరో చెప్పింది రాసుకో, కానీ దాన్నే నువ్వు వల్లవేయొద్దు. దానిలో ఉన్న భావాన్ని తీసుకో. అందుకని ఆయన ఇంత చక్కని మాట క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. పూర్ణము అంటే ఇక అక్షరం కూడా పొరపాటు లేదు అక్కడ, వాళ్ళ నుంచి బండి రావాలి. కాబట్టి ఈ రీతిగా మనకు ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాం. 1 కొరింథీ 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం.
సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడను. ఇది మనకి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలి, కానీ నీ వాక్చాతుర్యము, హల్లులు, కచ్చడి తప్పులు ఇవన్నీ లేవండి. దేవుని యొక్క ఆత్మీయతో కూడినటువంటి వాక్చాతుర్యం ఉంటే చాలు, శక్తితో నింపబడిన స్థితి ఉంటే చాలు. అందుకని ఈయన ఎందుకని స్పెసిఫిక్ గా రాయాల్సి వచ్చింది? అతని గురించి బడాయి చెప్పుకుంటున్నాడు అన్నారా? కాదు కాదు కాదు, దేవుని వాక్యం ఎలాంటి చెప్పాలో ఇక్కడ మరి ఒక మాట చూడండి. జ్ఞానాతిశయముతో కానీ, కొంతమంది 4-5 పాస్టర్ల నుండి మీటింగ్ వచ్చారనుకోండి, అక్కడికి వచ్చినప్పుడు ఒక భాష గారు ఏదైనా వాక్యం చెప్తూ హెబ్రీ భాషలో 673 మాట ఈ మాట ఉంది, గ్రీక్ భాషలో ఇది ఉంది అని వాళ్ళకంటే ఎక్కువగా వచ్చినోడి లాగా వాక్చాతుర్యం చూపించడానికి, జ్ఞానం చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. సందర్భం ఉండదు, అది సందర్భం ఉండి వాడుకో. ఆ రీతిగా నీ జ్ఞానాన్ని ఉపయోగించొద్దు. అక్కడున్న విశ్వాసి యొక్క రక్షణకి, ఆత్మరక్షణకి ఏది అవసరమో అది బోధించు. అదే మహాదేవుడి దినాన మనకు మాట్లాడుతున్న మాటలో ఒక సత్యం. అక్కడే ఆత్మదేవుడు 4వ వచనంలో చూడండి, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకొనక, ఏంటండి మనుష్యుల జ్ఞానమును అంటే ఎవరు? దైవజనుని యొక్క మనుషుడు, ఆయన జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. ఉండవలనని నేను మాట్లాడిన సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుతని. కాబట్టి దేవుని యొక్క శక్తితో కూడినటువంటి ఆత్మీయతను దైవజనుడు కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాక్యం బోధించాలి. వాక్చాతుర్యము లేదు. వాక్చాతుర్యం అంటే ఏంటండి? చతురత. పదాలన్నీ కూడా కలిపి ఆ పదాల్లో ఉన్నటువంటి భావాన్ని చూపించి, నౌన్లు, ప్రణవులు, వెర్బులు, ప్రొవర్బులు అన్ని కలిపి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారే, అది అక్కడొద్దు. అది ఎక్కడో నువ్వు చేయాల్సింది చేయగానే దైవ సన్నిధిలో మాత్రం, దైవజనుడిగా మాత్రం అక్కడ ఉన్నటువంటి విశ్వాస యొక్క హృదయాన్ని బట్టి నువ్వు మాట్లాడు. హృదయం బట్టి నువ్వు మాట్లాడి నీ ఆత్మీయతను బలపరుచుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరొక మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో ఉన్న సత్యాన్ని మనం ధ్యానించినప్పుడు 15:29లో ఒక సత్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. ఏమంటాడండి ఇక్కడ? నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణంతో వత్తునని ఎరుగుదును. ఏముందండి? సున్నతి యొక్క సంపూర్ణంతో వత్తునని ఎరుగుదును. ఎందుకండి ఆ మాట మాట్లాడాలి పౌలు భక్తుడు? వాళ్ళందరూ అన్యులు కాబట్టి అందులో ఉన్న సున్నతిలో ఉన్న భావాన్ని చెప్తానంటున్నాడు. అతను యూదుడే, బెన్యామీను గోత్రం వాడే, అద్భుతమైనటువంటి దైవజనుడు, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు, గమలియేలు దగ్గర ట్రైనింగ్ అయిన వాడు, నిష్ణాతుడు. ఆయన అంటున్నాడు, మీకు దీని సంగతి ఏదో ఒకలాగా భావిస్తున్నారు, దాని గురించి మీకు చెప్తాను, నేను ప్రయత్నం చేస్తానని. ఏమంటున్నాడు? వచ్చినప్పుడు మీ యొద్దకు, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు. కాబట్టి ఈ రీతిగా వారి యొక్క కన్వెన్షన్స్, ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో అందులోనికి మనం వెళ్ళాలి వాక్యాన్ని బోధించేటప్పుడు. అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ కార్యములు ఆ ప్రాంతంలో జరుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని మనం కలిగి ఉన్నప్పుడు అపొస్తలుల కార్యములోనే ఈ దినం చదువుకున్న మాటల్లో ఈ 5వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, మరియు అన్ని జనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్లు రువి చంపవలనని ఉండేది. వీళ్ళే దేవుని సువార్త ఇంత స్పష్టంగా చేస్తున్నారు కదండి. యూదులు అన్ని జనులు ఇద్దరు కూడా ఏం చేస్తున్నారట?
తమ అధికారులతో కలిసి ఆఫీసర్ని అందరూ తోడు చేసుకున్నారు. ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నది. వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువి చంపవాలని ఉండిరి. సువార్త చెప్తుంటే ఇలాంటివి వస్తాయి. ఏ మాత్రం కూడా నువ్వు భయపడొద్దని చెప్పడానికి చెప్తున్నారు. వీళ్ళు అప్పుడు వివేకంగా ఉన్నారు. చూడండి, వాళ్ళు వివేకం ఉండేది. వాళ్ళు దేవుడు ఏం చెప్పాడు? పాము వలె వివేకముగా ఉండడి, పావురం వలె నిష్కల్మషముగా ఉండడి. ఇక్కడ ఏమంటారు? వాళ్ళు ఏం చేశారండి? అది గమనించి వారి సంగతి తెలుసుకొని లుకియేనియాలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపక్కల ప్రదేశంలో పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుండిరి. చూసారా? ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ తెలుగు మాట ఎవరు రాశారండి? పారిపోయి. పారిపోయి అంటే ఏంటి సంగతి? అసలు పరుగులు తీసుకుంటా వృద్ధాప్యంలో కూడా దేవుని కొరకు వెళ్ళి దాక్కోలా, వెళ్ళి వేరే ప్రాంతంలోకి వెళ్ళి సువార్త చేస్తారు. సువార్తీకరణలో ధైర్యం ఉండాలి, ఆత్మీయతతో కూడిన స్థితి ఉండాలి, వివేకం ఉండాలి. మోసం ఉండకూడదు, వివేకం ఉండాలి. ఆ వివేకంతోనే దేవుడు మనల్ని ఉండమని సువార్తల్లో బోధించిన స్థితి మనందరికీ తెలుసు. పాము వలె వివేకముగా ఉండని ఆయన యేసయ్య చెప్పిన మాట ఇది. మరి వివేకం ఉంటుందో లేదో మనందరికీ తెలుసు. పాము ఎలా దాక్కుంటుందో తెలుసు, సమయం చూసి ఎలా కాటేస్తుందో తెలుసు. సమయాన్ని బట్టి ఆ పాము తన యొక్క ఉసగొట్టుకుంటూ మనల్ని భయపెట్టి పోతా ఉంటుందో కూడా తెలుసు. దేవుడు చెప్పిన మాట అండి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన ఆత్మీయత తద్రీతిగా బలపరుచుకుందాం, శక్తివంతమైన స్థితిని మనం పొందుకుందాం. చూడండి, మరి యొక్క సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. 10:23లో పారిపోవుడి, నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఈ వాక్యము దేవుడు చెప్పాడా? అదే వాళ్ళు పాటించారు. దేవుడు చెప్పిన మాట అండి. వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు ఓడిపోయాం అనుకోవద్దండి. మీరు అక్కడ ఓటమి లేదు. మనకి మన యొక్క ఆత్మీయ స్థితి ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం, మనం బలపరచబడలేకపోతున్నామని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 2 తిమోతి 3:11లో ఒక సత్యాన్ని చదువుదాం. 2 తిమోతి 3వ అధ్యాయము 11వ వచనంలో మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 3:11 అంతియోక్య, లుకనియా, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడనై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని, కానీ వాటన్నిటి నుండి ప్రభు నన్ను నడిపించు. ఆ విశ్వాసం ఉండాలి దైవజనుడికి, ఆ విశ్వాసం ఉండాలి. ఈయన ఎందుకు ఇవన్నీ ఎపిసోడ్స్ అన్ని అపొస్తలుల కార్యంలో చెప్పారండి సువార్తీకరణలో? మనం ఏంటంటే ఇప్పుడు సువార్తను వినడానికి మనం వెళ్ళాం, ఆ చర్చ్కి వెళ్ళి 1 గంట కూర్చొని ఆయన ఏదో చెప్తే వినేసి వస్తాం. కానీ పబ్లిక్ లో చెప్తున్నా, ఈ పబ్లిక్ అంటే ఆ పర్టికులర్ పీపుల్, క్రైస్తవులు కాని వారు, యూదులైన వారు, అదే రీతిగా అన్ని జనులు, వాళ్ళందరికీ ఆ వాక్యాన్ని బోధించే స్థితిని మనం ఇక్కడ ఇతను మాట్లాడే మాటల ద్వారా చూస్తాం. అక్కడ పారిపోయారా? లుస్త్రలో పారిపోతే కూడా అక్కడ కూడా హింస. కాబట్టి దేవుని పనిలో ఉన్నాయి సమస్యలు, అవమానాలు ఉన్నాయి. కానీ మనము వెనుకాడకూడదు. మనం వాక్యంలో సత్యములు చొప్పున జీవించి బోధించాలి, కానీ మన స్వంత జ్ఞానంతో బోధించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మరొక సత్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో మహాదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 5:14లో మహాదేవుడు మాట్లాడిన మాటలు చదువుకో. అందుచేత నిద్రించుతున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము.
క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఏంటట? నిద్రించుతున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. అంటే అంటే మనోళ్ళ కోపం కానీ అన్ని జనులకి వాళ్ళకి నరకం అని తెలుసు, సత్యం తెలియదు పాపం. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు అంతకుముందు వాళ్ళ భక్తులు. అందుకని ఈయన నిద్రిస్తున్నావు, నీ తప్పేం లేదు. నిద్రపోయేటప్పుడు మనకేం తెలుస్తుందండి? 6 గంటలు నిద్రపోతావు, ఏమైనా తెలుస్తుందా ఇంట్లో? ఆ నిద్రించిన మేల్కున్నప్పుడు ఏం తెలుస్తుంది నీకు? మార్నింగ్ అవగానే నీ జ్ఞానం వస్తుంది. ఆ ఉదయకాల సమయంలో ఆ దినం యొక్క ప్రభావాన్ని నువ్వు తెలుసుకుంటా ఉంటావు. అందుకని అంటున్నాడు ఆత్మీయ నిద్రలో ఉన్న నీవు మేల్కొని ఏం చేయమంటున్నాడు? మృతుల్లో నుండి లెమ్ము. అక్కడేమో ఈ మాట వాడాడు, నరకములో నుండి బయటికి రా, నిత్య జీవానికి రా, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించినప్పుడు ఏమవుతుందండి? చీకటి ఉంటుంది. చీకటి అయినా అంధకారమే కదా ఆత్మకి. మేల్కున్నప్పుడు ఏమంటున్నాడు ఈయన? క్రీస్తు నీ మీద ప్రకాశించును. నువ్వు మేల్కొంటే ఏంటి? వాక్యం విని వాక్య సత్యమును తెలుసుకుంటే దానిలో భావాన్ని నువ్వు గ్రహించి నాకు దేవుడు నిత్య జీవం ఇస్తున్నాడు, స్వర్గమును ఇస్తున్నాడని నీవు ఏంటంటే మేల్కొని దేవుని యందు ఆనందిస్తావు. ఆయన వెలుగు నీ మీదకు వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఆత్మదేవుని యొక్క ఆత్మస్థితిలో వాక్యమును వినేవారము దీనిని ఆస్వాదించాలి, బోధించే వారిని దీనిని ఆస్వాదించాలి. మనలో ఆత్మదేవుడు ఉన్నాడో లేదని కూడా మనం గ్రహించుకోవాలి. ఎన్నాళ్ళు ఆత్మదేవుడు నీలో ఉండకుండా నువ్వు నీ జీవితం అంతా గడుపుతావు? అది తప్పో రైటో నీ డినామినేషన్ చెప్పదు, నీ సంఘం చెప్పదు, పరిశుద్ధాత్మ దేవుడే చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే నీవు బోధిస్తాడు. ఆయన వచ్చి మేలుకొలుపు గలుపుతాడు. ఆయన వెలుగును నీ మీద ఉంచుతాడు. ఎవరిని కాదండి ఆయన. ఎవరిని? అన్ని జనులపై పరిశుద్ధాత్మ వచ్చుట వారు చూచి ఆశ్చర్యపోయిరి. వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళకి ఎందుకు వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వస్తాడు అనుకుంటున్నారు. ఎవరైనా ఒకటే విశ్వసించిన వారికి, ఎవరైనా ఒకటే మారు మనసు పొందిన వారికి, ఎవరైనా ఉంటే రక్షణ పొందిన వారికి దేవుని దృష్టిని మనం గ్రహించబద్దులం అవుతున్నాం. స్పిరిచువల్ గిఫ్ట్స్, మహాదేవుడు ఆత్మీయ వరాలు ఇచ్చాడు కదా మనకి. అవి పొందటానికి మనం ప్రయత్నం చేయాలి. అవి పొందుకునే వాళ్ళు ఆ రీతిగా మనల్ని ధైర్యపరుస్తున్నారు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, 1:12 మహాదేవుడు మాట్లాడుతున్న ఆత్మీయ వరముల గురించి మాట్లాడుతున్న మాటను ఒకసారి చూస్తాం. 1 Corinthians 12:4 ఈ మాటని మహాదేవుడు తెలియజేస్తుంది. 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అదండి. ఇప్పుడు ఈ డినామినేషన్స్ అన్ని కూడా గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు యేసుక్రీస్తుని గురించే బోధిస్తున్నారు కదండి, ఏ సంఘం అయినా. దానికి నువ్వు విరోధం ఎందుకు అంటాడు. నీకు వాడికి వీడికి విరోధం ఎందుకు? మేము అక్కడికి వెళ్ళాం, మేము ఇక్కడికి వెళ్ళాం. యేసుని గురించే వాళ్ళు చెప్తున్నారు, రక్షణ గురించే కదా చెప్తున్నారు. మా సంఘంలో గాజులు వేసుకోము, మా సంఘంలో బొట్లు పెట్టుకోము, ఇలాగా విడిపోతున్నారు మనుషులు. యేసుని గురించైనా వాళ్ళు చేసుకుంటుందేమండి? యేసుక్రీస్తు ప్రభుల వారైనా మహాదేవుడు మాట్లాడుతున్న మాటలు గమనించకపోతున్నామండి. మహాదేవుడు సత్యాన్ని చెప్తున్నాడు. అందుకని ఇంత చక్కని మాటలు చెబుతున్నాడు చూడండి. ఆయన చెప్పిన మాటలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని ఆయన అంటున్నాడు చూడండి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఏంటండి?
ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఉందా దేవుని దృష్టిలో? విభేదమే లేదు దేవుని దృష్టిలో, ఏ మాత్రం లేదు. ఇప్పుడు వినే మీరందరూ కూడా, మాట్లాడే నాకు కూడా మహాదేవుడు స్పష్టంగా చెప్తున్నారు, ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవడానికి మన నీతిని ప్రదర్శించాలి. పౌలు భక్తుడు అదే చేశాడండి. వదిలేస్తాడు, మొత్తం లోకాన్ని వదిలాడు, ఆ గర్వాన్ని వదిలాడు, పాపాన్ని వదిలాడు, అన్ని వదిలి దేవునితో నడిచాడు. ఈ కార్యాలు చేస్తాడు. అందుకని అంటున్నాడు, ఆత్మ ఒక్కడే. మన దేవుడి పేరు ఏంటండి? ఆత్మ. దేవునికి పేరు లేదండి బాబు. లోకములకు వచ్చాడు కాబట్టి, మానవుడిగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక పేరు పెట్టాలి కాబట్టి పెట్టారంతే. ఆయన ఆత్మదేవుడు, ఆయనకి రూపము లేదు, ఆయనకి రూపం లేదు. మహాదేవుని ఆత్మ మహిమాన్వితమైన శరీరం అయింది. ఆ శరీరం గల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామని మీరు గమనించాలి. 11వ వచనం చూడండి. పంచుచు ఇచ్చుచు దేవుడు ఆయన దగ్గర ఉన్న వరాలన్నీ ఇలా పంచి ఇస్తాడంటండి. ఒక దైవజనుడికి ఏమో స్వస్థత వరాలు ఉంటాయి, ఒక దైవజనుడికి జ్ఞానయుక్తమైన వాక్యం బోధించే వరం ఉంటుంది, ఒక దైవజనుడికి ఏమో నానా విధమైన భాషను మాట్లాడేది. అంతేగాని ఆయనకు ఉన్నాయి కాబట్టి ఈయన తక్కువ అనకండి, అందుకు చెప్తున్నాడు. చూడండి, ఆయన అంటున్నారు చూడండి అక్కడ, ఏలగనగా ఒకరికి ఆత్మములముగా బుద్ధి వాక్యమును పడుతుందండి, బుద్ధి వాక్యము, మరి ఒకరికి ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకరికి ఆత్మను అనుసరించి వాక్యమును. 9వ వచనంలో ఆత్మను అనుసరించి వాక్యము, జ్ఞానవాక్యము, బుద్ధి వాక్యము. ఆత్మ వల్లనే స్వస్థపరచు వరము. అందుకని ఆయన గొప్పోడు, ఈయన తక్కువడని మీరు అంచనాలు వేయద్దు. చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా వారి వారి వరాలను బట్టి వాళ్ళు. అంతేకాని మనకున్నటువంటి జ్ఞానయుక్తమైన ఈయన బాగా చదువుకున్న వాళ్ళు బలి జ్ఞానంతో చెబుతున్నాడు కాదండి. అది దేవుడు ఇస్తేనే, అది దేవుడు ఇస్తేనే. మహాదేవుని మహాకృపలో ఉద్యోగం చేసే రోజుల్లో దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడ్డప్పుడు మన జ్ఞానాన్ని చూపించాలని ఒక మాటను ఒకటన్నా ఓడన్నా కొత్త పదాన్ని తీసుకెళ్ళి చెప్పేవాడు. దానికోసం ప్రయత్నం చేశారు. ఇది లేదు. ఎందుకని అంటున్నాడు చూడండి, ఆయన ఆత్మ వలనే విశ్వాసమును, అద్భుత కార్యములు చేయ శక్తియు, మరి ఒకరిని ప్రవచన వరమును, మరి ఒకరిని ఆత్మల వివేచనయు, మరి ఒకరి నానా విధముల భాషలను, మరి ఒకరికి భాషలు అర్థం చెప్పి శక్తి అనుగ్రహింపబడినాయి. భాషల వరము, స్వస్థత వరము, ఇవన్నీ మన గ్రంథంలో మన చర్చలో మీ దైవజనం ద్వారా చూసారా. నెక్స్ట్ ఇక్కడ అంటున్నాడు చూడండి, ప్రవచన వరము. ప్రసాదాన్ని దైవజ అన్ని మార్చేస్తాడు ఆయన దేవుని కార్యాలలో. ప్రవచన వరమును, మరి ఇక్కడ ఆత్మల వివేచనయు, ఆత్మల వివేచన మాట్లాడుకున్నాం, ఎదుటి వాడు ఎలా ఉంటాడని ఇవన్నీ గురించి మాట్లాడుకున్నాం. మరి యొక్క నానా విధ భాషలు, మరి యొక్క భాషలు అర్థం చెప్పు శక్తి అని. వాళ్ళు ఎవరు భాషలు మాట్లాడుతున్నారు నాకు రావట్లేదు అనుకోకూడదు. నాకు ఇవ్వలా. మన సంఘాలు భాషలు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. చూస్తున్న దగ్గర నుంచి మన వాళ్ళందరూ ప్రార్థన చేసేటప్పుడల్లా ప్రమీల సహోదరి, అనిత సహోదరి, లతా సహోదరి, అదే రీతిగా మేరీ సహోదరి, వీళ్ళందరికీ భాషలు మాట్లాడతారు. కాబట్టి ఒక్కొక్కరికి వదిస్తున్నాడు. వీటన్నిటినీ ఆత్మ ఒకడే, అది అర్థం కావాలి. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్న సత్యములు ఎదిగి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. మహాదేవుడు మార్కు సువార్తలో ఒక మాట చెప్తున్నాడు చూడండి, 15వ అధ్యాయం 43వ వచనంలో మార్కు సువార్తలో ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. 15:43. మహాదేవుని కృప ఈ రీతిగా ఉన్నది. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడిగిన. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. అతను యూదుడే కదండి, దేవుడు నమ్మాడు కదండి.
దేవుడు నమ్మాక ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడ రాసిన మాట నేను చదవాలి. ఎంత మంచి మాట రాశాడంటే, అరిమతె యోసేపు తెగించి, అంటే దేనికండి తెగించింది? ప్రాణానికి తెగించాడు. ప్రాణానికి తెగించాడు. నన్ను మరణానికి గురి చేసిన నా యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని నేను తీసుకొని వెళ్ళాలి. అలాగా అంత ధైర్యంతో కూడిన తెగింపుంటే దేవుడు ఊరుకుంటాడా? ఎదుట వ్యక్తి యొక్క మనస్సును మారుస్తాడు. సత్యవంతుడైన దేవుడు, నిజమైన దేవుడనే కదా మనం బోధించుకుంటున్నాం. ఆ రీతిగా మా ఆత్మీయతలో మనం బలపరచబడి, ఆత్మీయతలో సిద్ధపరచబడిన వారిగా ఉండాలని మహాదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 10వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్న అపొస్తలుల కార్యములో 10వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. యాక్ట్స్ లో ఉన్నటువంటి 14లో 10వ వచనం ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. అతనికి పుట్టిన దగ్గర నుంచి నడకలేదు. అతనేం అడగలేదు, వాక్యం అయితే విన్నాడు. ఆయన మాటల్లో ఇప్పుడు ఏముంది? దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? వాక్యంలో దేవుని శక్తి ఉన్నదని గ్రహించాలి, పౌలు భక్తుల్లో కాదు. వాక్యములో శక్తి ఉన్నది విన్నప్పుడు మీరు గమనించండి. ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్ తో పరిశుద్ధాత్మ కూడిన వాక్యం ఉంటున్నప్పుడు మీలో ఉదయం ఉత్తేజమును, ఉల్లాసమును, ఈ యొక్క శరీరంలో కూడా ఒక మార్పు వస్తుంది, తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు గురించి మీకు చాలాసార్లు చెప్పాను. ఆ దేవుని సన్నిధిలో తిరుగుతున్న రోజుల్లో ఆ 5వ షాప్కి వెళ్ళినప్పుడు ఎవరో తెలియదు నాకు. బృందావన్ గార్డెన్స్ భర్తారు ఎవరో తెలియదు. ఎవరు? మీరు దైవజనులు ఉన్నారండి. నేను ఎవరో తెలియదు. దైవజనుడు డ్రెస్సా వేసుకోవాలి, మామూలుగా ఈ డ్రెస్ వేసుకో. తేజస్సు కనపడుతుంది. ఆ దేవుని కృపే. ఇవాళ మా సీసీ కెమెరాల అబ్బాయి వచ్చి రిపేర్ చేయడానికి అంకుల్ అని కేపేస్తున్నది. మొహం ఇటు పెట్టాను. దేవుని క్రియలు ఎలా ఉంటాయో ఎదుటివాడు ఈజీగా చెప్పేయచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే ఈయన ఈ అపొస్తలుల కార్యములో 10వ వచనములో నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. అదే ఆయన వాక్యం అన్నాడు. ఈయనేం గ్రహించాడు పౌలు భక్తుడు. అతనిలో ఒక ఆత్మీయ స్థితి బయలుదేరింది. దేవుని మాట విన్నాడు. దేవుని శక్తి ప్రభావితమైంది. అతనికి తెలియదు కుంటాడని కూర్చుంటాడు. అతనికి తెలియదు ప్రభావం వచ్చిందని. పుట్టిన దగ్గర నుంచి కుంటువాడు తెలియదు. కాబట్టి దైవజనుడు ఏం చెప్తున్నాడు? పాదములు మోపి నిలువమని నడవమని చెప్తున్నాడు. దైవజనుడికి ఇచ్చినట్టు వరం ఏంటంటే ఎదుటి వారిని ఆశ్చర్యకరంగా మార్చే యోగికరమైన స్థితిలో ఉంచాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మా మార్కు సువార్తలు మనం చదువుకున్న మాటను మనం గ్రహించున్నాం. అదే రీతిగా మత్తయి 13:58లో ఒక సత్యాన్ని చదువుతాం. 13:58లో ఒక సత్యాన్ని చదువుకున్నాం. 13:58లో ఆత్మదేవుడు ఈ మాటను మాట్లాడుతున్నారు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు. ఎవరండి ఈ మాట మాట్లాడింది? యేసుక్రీస్తు ప్రభులు వారు. వారికి విశ్వాసం లేదట. యేసయ్య చేయలేకపోయాడు. మన సంఘంలో వాళ్ళకి విశ్వాసం ఉంది, జరిగాయి. గోవా నుంచి వచ్చారు ఆ దయ్యాలు పట్టినోడు. ఆ గోవా నుంచి వచ్చి ఇక్కడ ఒక మళ్ళీ ప్రొఫెసర్లు, డాక్టర్లు వాళ్ళు. విశ్వాసమే కానీ మన బడాయి కాదు. దేవుని క్రియలు అవి. దేవుని క్రియలు నీ విశ్వాసాన్ని బట్టి జరుగుతాయి. నీకు దేవునికి ఒక టచ్ ఏర్పడతా ఉంటుంది. ఆ టచ్ నీకుందని నువ్వు గ్రహించి ఆత్మీయతలో బలపరచబడాలి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో మరి ఒక సత్యాన్ని చదువుదాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనంలో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 3:6లో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రము.
అంతే. కానీ ఏం జరిగిందండి? విశ్వాసము అతనిలోకి ఏర్పడింది. ఆయన వైపు చూసేట, నాకు స్వస్థత కావాలి ఈయన చేసే కార్యాల వల్ల. అప్పుడు ఆయన అన్నారు, డబ్బులు కాదు నా దగ్గర ఉంది, నీకు అది ఇస్తాను చూసుకో అన్నాడు. ఆ రీతిగా ఆత్మదేవుడు మాట్లాడిన మాటల్ని మనం గ్రహించుకొని మన జీవితాన్ని గడుపుకొని విశ్వాసంలో స్థిరపరచడానికి ప్రయత్నం చేయాలి. కానీ లోకరీతిగా ఉన్నటువంటి మనస్తత్వాలను కలిగి ఉంటాం. దయచేసి మహాదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 11వ వచనం అపొస్తలుల కార్యములు 19:11 కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. 19వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఎవరు చేశారంటండి? పౌలు చేశాడా? అది చెప్పరు. నేను చేశాను అంటున్నారు దైవజనం. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను తడికట్టైనను రోగముల వారిని విడిచాను, దయ్యములు కూడా వదిలిపోయింది. కర్చీపులు షర్ట్లు కూడా పరిశుద్ధాత్మ ఉంటుంది. గమనించాలి. అక్కడ మీరు గమనించండి, ఆ స్త్రీ వచ్చి, రక్తస్రావం గల స్త్రీ వచ్చి ఎక్కడ ముట్టిందండి? అంచు. అక్కడ అంచు అనేది ప్రాధాన్యత కాదు. అంతమంది పురుషుల ముందు యూదా జాతికి చెందిన స్త్రీ ఆ పురుషుల మధ్యలో బలహీనరాలు, 12 ఏళ్ల నుంచి రోగం అండి, బలహీనమైన రోగం, మనిషిలో సత్వము కూడా ఉండదు. అయినా ప్రాణంను తెగించి ఈయన నాకు స్వస్థత ఇచ్చాడని ఆయన అంచును పట్టుకోవడానికి కిందకు దిగింది. తొక్కి చంపేయచ్చు. ఆ సీన్ లోకి రండి. మీరు ఊరిని అంచు ముట్టుకుంది అనుకోకండి. ప్రభావం ఆమెలోకి వెళ్ళాను. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎంత గొప్ప చిరకారం చేశాడని దేవుడు. అద్భుతమైనటువంటి శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను, హ్యాండ్కర్చీఫ్స్ కూడాను పరిశుద్ధాత్మ నింపబడి. వస్త్రముల్లో అంత శక్తి ఉన్నది. నీలో ఉన్న శక్తి దాని మీద, నీలో ఉన్నటువంటి చెడు దాంట్లో ఉంటుంది. వస్త్రములకు బహు ప్రాధాన్యత ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్ దేవుని అంగీకి అంత ప్రాధాన్యత ఉంది. అదే దేవుడి దినాన్ని మనందరితో మాట్లాడుతున్నాడు. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క సత్యాన్ని మనం చదువుకుందాం. జాన్ 6:57 ఒక సత్యాన్ని చదువుకుందాం. ముగించుకుంటాం మన త్వరలోనే, ఎందుకంటే టైం ఎక్కువైపోయింది. రేపు వచ్చిన వారంలో బాగా ధ్యానిద్దాం. రేపు 6:57 జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడును నా మూలంగా జీవించు. అంటే దేవాది దేవుని యొక్క కృపతో కూడినటువంటి వాక్య భావాలను మనం తెలుసుకోవాలి. ఆయన జీవం గల దేవుడు, జీవం గల తండ్రికి కుమారుడు. మహాదేవుని యొక్క కృపను బట్టి దాసుడిని భూలోకాన్ని పంపి మనలందరినీ రక్షించుకొని ఈ లోక విశ్వాసమును బట్టి స్వస్థతనిస్తున్నానని చెప్పారు. అట్టి స్వస్థత పొందడానికి మనంగా బలపరచబడదాం, ఆత్మీయతలో స్థిరపరచబడదాం. దేవుని యొక్క పరిశుద్ధంతో కూడిన సువార్థీకరణ, దేవుని యొక్క పరిశుద్ధంతో కూడిన వాక్య బోధకులు, విశ్వాసంలో స్థిరపరచబడి దేవుని కొరకు పనిచేసేవారుగా ఉండాలని, ఆ దేవుడే అన్ని కార్యాలు చేస్తాడని గ్రహించాలి. మన స్వయం ఏమీ లేదు, మనకు స్వయంగా ఏమీ లేదు. కాబట్టి మహాదేవుని కృప మీ అందరికీ సిద్ధీకరింపబడిన గాక. నెక్స్ట్ వీక్